Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 24th June 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్, ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి, లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ థ్యాంక్స్ ఎవరైతే అట్లీస్ట్ థ్యాంక్స్ మెసేజ్ అయితే ఎవరైతే సెండ్ చేసినారో అండ్ ఎవరైతే ప్రాసెస్ని ఫాలో అయినారో, ఎవరైతే డిసిప్లైన్డ్గా పేషెన్సీతో ఉండి సజెస్టెడ్ లెవెల్లో అట్లీస్ట్ ఎడ్యుకేషన్ త్రూ చెప్పిన లెవెల్లో మీరు ట్రేడ్ అయితే తీసుకొని నిజంగా మీకు హెల్ప్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెనీ థ్యాంక్స్. యా, అండ్ సేమ్ వే ఫస్ట్ మనకేంటి అంటే ఈరోజు కోసం ఇన్స్టిట్యూషనల్ డేటా బిహేవియర్ ఎలా ఉండింది అంటే, ఈరోజు బేసిక్గా యాజ్ పర్ ఎస్టర్డే క్లోజింగ్, ఇది మనకి ఎస్టర్డే క్లోజింగ్. అండ్ దీన్ని బట్టి చూసుకుంటే బేసిక్గా మనం ఏదైతే ఇన్స్టిట్యూషనల్ పొజిషన్స్ ఉన్నాయో అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, బేసిక్గా రీటైలర్స్ మనం క్లయింట్ అంటాం. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వ్యూ వచ్చేసి స్ట్రాంగ్ బేరిష్ మూవ్ ఉంది అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో, బేసిక్గా ఇండియన్ మార్కెట్లో కొంచెం స్ట్రాంగ్ ఉంటారు వీళ్ళు, ప్రొపరైటరీ డెస్క్స్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి బేసిక్గా వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా హెడ్ చేసుకున్నారు. వీళ్ళకి అప్ సైడ్ 200 పాయింట్స్ వెళ్ళినా పెద్ద ఫరక్ పడదు, డౌన్ సైడ్ 200 పాయింట్స్ వెళ్ళినా ఫరక్ పడదు. ఇన్ కేస్ వీళ్ళు ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి డేటా ఉన్నప్పుడు సైడ్ వైజ్ డేటా ఉంటుంది. అదర్వైజ్ వీళ్ళు వాట్ వి కాల్ లైవ్లో పొజిషన్స్ అనేటివి బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో మనం ఎక్స్ట్రాక్టెడ్గా ఈ లెవెల్స్ ఇంటెన్సిటీని బట్టి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న లెవెల్స్ అయితే ఇవి. అండ్ క్విక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేనైతే హై ప్రాబిలిటీ జోన్ ప్లాట్ చేశాను. సో ఎవరైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారో, సో ఒకసారి క్విక్గా అర్థం చేసుకోండి. ఎక్కువగా నేను డేటా పాయింట్స్ని కలెక్ట్ చేసే వేనే ప్లాట్ చేసుకున్నా. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వరకు కూడా క్లియర్గా చూడండి, ప్రైస్ అనేది ఎన్ని టైమ్స్ అక్కడే సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటా ఉంది. అండ్ 50 MA కూడా టీకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన పుల్ బ్యాక్ కూడా వర్క్ అవుతూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇంటెన్సిటీ డేటా ఉన్నప్పుడు తప్పిస్తే, అది ఎలిట్ వేవ్ థర్డ్ వేవ్లో తప్పిస్తే. సో మనం డిస్కస్ చేసుకున్న ఓవరాల్ వ్యూ ఏంటి, ఇన్స్టిట్యూషనల్ వ్యూ అంటే బేరిష్ అని డిస్కస్ చేసుకున్నాం. సో మనం ప్లాట్ చేసుకున్న లెవెల్స్ వచ్చేసి ఇది. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడ అవ్వనియండి, ఇక్కడ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తూ ఉంటే, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ సెటప్ సినారియో కింద కన్సిడర్ చేసినాం. అండ్ ఇన్ కేస్ ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ అవ్వండి ఈ లెవెల్లో వచ్చి బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ ఫాలో అవుతూ ఉంటే, ఇది మనకి మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియోగా కన్సిడర్ చేసినాం. అండ్ ఇన్ కేస్ ప్రైస్ డైరెక్ట్గా 200 పాయింట్స్ 250 పాయింట్స్ డౌన్ అయ్యి మళ్ళీ ప్రైస్ ఒక డౌ థియరీ వైలేషన్ ప్రైస్ పైకి వెళ్తా ఉంటే లో ప్రాబబిలిటీ సినారియో కింద బుల్లిష్ యాక్సెప్ట్ చేసినాం. అండ్ పైన కూడా అంతే అనమాట బేసిక్గా. సో గ్యాప్ అప్ అవుతే ఇన్స్టిట్యూషనల్ పొజిషన్స్ బేరిష్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా లో ప్రాబబిలిటీ సినారియో కింద డిస్కస్ చేసుకున్నాం. టీకే. సో ఒకసారి క్విక్గా ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఏం జరిగిందో చూపిస్తా. అండ్ మీకు అట్లీస్ట్ బేసిక్గా లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ అండ్ సో ఇక్కడ ఏంటి అంటే నేను ఈ లెవెల్స్ అన్నీ కూడా ప్లాట్ చేసి పెడతా, బికాజ్ అట్లీస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో నేను అంటే ఎక్కువగా ఫోకస్ చేయదు, ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాలనేది మెయిన్ ఇంట్రెస్ట్. సో అట్లీస్ట్ ఎవరైతే కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో ఇవి చాలా ఈజీ అనిపిస్తుంది బేసిక్గా నేను అట్లీస్ట్ ప్రెడిక్ట్ చేసి ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల. సో అట్లీస్ట్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో జాయిన్ అవ్వండి, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది, బికాజ్ ఎడ్యుకేషన్ త్రూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో క్లియర్గా చూసుకున్నా కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది ఏంటి అనేది. అండ్ సేమ్ వే ఈరోజు మన బేసిక్గా ఫస్ట్ క్యాండిల్ని చూద్దాం ఎక్కడ ఓపెన్ అయింది ఏంటి అనేది. అండ్ ఇక్కడ సేమ్ వే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ అండ్ నాకు తెలిసి మెయిన్ గ్రూప్లో పీవైటీ మెయిన్ గ్రూప్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఫస్ట్ ఏంటి ఇక్కడ మనకేంటి ఛానల్ సపోర్ట్ ఉండింది అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక హారిజాంటల్ సపోర్ట్ ఉండింది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు 4 hourly టైం ఫ్రేమ్లో కూడా చూస్తే క్లియర్గా మనకి ఇది ఫస్ట్ క్యాండిల్, బట్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది చూడండి, దాని తర్వాత ప్రైస్ రిజెక్షన్ కూడా చూడండి. సో మనకేంటి ఇది కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోనే, ఇక్కడ నుంచి మనం ప్లాట్ చేసుకున్న జోనే అది కూడా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అన్న అవ్వాలి, ఇని సైడ్ వేస్ కంప్లీట్గా సైడ్ వేస్ ఉండి అదర్వైజ్ ఈ లెవెల్ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి, బికాజ్ ఇది మనం ముందే ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్న లెవెల్ ఇది. బికాజ్ ప్రైస్ బిహేవియర్ మనం అనుకున్నట్టు మారదు. బేసిక్గా ఎవరైతే ఇక్కడ సైకాలజీ చూడండి, బేసిక్గా రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే. సో గ్లోబల్ క్యూస్ కావచ్చు, గిఫ్ట్ నిఫ్టీ డౌన్ ఇందులో ఉండొచ్చు, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ చూసుంటారు
ఉంటారు, బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అది వెళ్ళలేదు అంటే వీళ్ళ హ్యూజ్ వెళ్ళిపోతుంది అనే వేలో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాండిల్లోనే బేరిష్ వెళ్తారు. సో ఇక్కడ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారో అది కూడా హ్యూజ్ క్వాంటిటీ ఉండింది ఎఫ్ఐఎస్ది, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ది. టీకే, సో అప్పుడు ఏం జరుగుతుంది బేసిక్గా, సో రీటైలర్స్కి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి కూడా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఏం కావాలి, సో లిక్విడిటీ కావాలి. ఇక్కడ రీటైలర్స్ బయలు అయిపోతూ ఉంటారు. అండ్ సేమ్ వే ఇదే సజెస్ట్ చేస్తుండే ఎవరైనా పొజిషనల్గా బేరిషన్ ఉంటే ఫస్ట్ ఇది బుక్ చేసుకోండి, తర్వాత బౌన్స్ వచ్చాక థింక్ చేద్దరు అనే వేలోనే చేసిన. సో సేమ్ వే ఇన్స్టిట్యూషనల్ ఇక్కడ సైకాలజీ ఏంటి అంటే ఫస్ట్ రీటైలర్స్ ఇక్కడ ఎంటర్ అవుతారు అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ 200 పాయింట్స్ డౌన్ అవుతుంది అని చెప్పేసి. కానీ అది అవుతుందా అంటే కాదు. మనం ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నామంటే ఆ ఇన్స్టిట్యూషనల్ బిహేవియర్ని అర్థం చేసుకోగలగాలి. అండ్ సేమ్ వే ఈవెన్ డేటా బ్రేక్ డౌన్ కోర్స్ అయితే కంప్లీట్గా పబ్లిష్ చేసినాం. సో ఒకసారి మెయిన్ గ్రూప్లో ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. సో దట్ మీకు యూజ్ అవుతుంది. అట్లీస్ట్ 3 monthsకి ఒక టాపిక్ పైన పెట్టుకొని చేసినా కూడా మీకు యూజ్ ఉంటుంది. ఠీక్, ఇక్కడ కంప్లీట్గా మనకి ట్రేడ్ ఉందా అంటే నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేసిన, నేనైతే ట్రేడ్ అయితే చేయను, బికాజ్ ఇక్కడికన్నా రావాలి, ఇది బ్రేక్ డౌన్ అవ్వాలి. సో సేమ్ వే ప్రైస్ ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. సో నెక్స్ట్ ప్రైస్ ఈ మూమెంట్లో వచ్చింది, ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందా లేదా చూద్దాం. సో క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లోనే మేము ఎక్కువగా డిసిషన్స్ అనేది తీసుకుంటాం. సో చాలామంది ఏం చేస్తారంటే అది ఈ జనరల్ ఇక్కడ రాగానే ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ ఫుల్ లాగా ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చా సార్ అంటారు. సో ఫస్ట్ నన్ను అడగడం కంటే బేసిక్గా మీకే అర్థమైపోతుంది, ఒక 2-3 minutes పేషెన్స్తో ఉంటే సరిపోతుంది. అండ్ ఎవరిపైన డిపెండ్ అవ్వకండి ఎక్కువగా కూడా. ఠీకే, సో ఇక్కడ క్లియర్గా చూడండి. సో ప్రైస్ ఏం జరిగింది, ఇక్కడ అన్ని న్యూట్రల్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. దాని తర్వాత క్లియర్గా చూస్తే మనకి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అవుతుంది. సో పర్సనల్గా ఎక్కడ ఎంటర్ అవ్వచ్చా అంటే కొంచెం ప్రొఫెషనల్ ట్రేడర్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఈ హై స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా కూడా ఎంటర్ అయితే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతే తీసేసుకుంటారు. అండ్ ఇది ఎప్పుడు కూడా ఆప్షన్ బయ్యింగ్కి సినారియో కాదు, ఆప్షన్ సెల్లింగ్కి. బికాజ్ మొమెంటం కాదు అది, బేసిక్గా టాప్ని క్యాచ్ చేస్తున్నట్టు. సో రివర్సల్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ క్యాండిల్ క్లియర్గా చూడండి. ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అది అట్లీస్ట్ బేరిష్ మొమెంటంకి మనకి యాక్సెప్ట్ చేయొచ్చు అనేది వే. అండ్ సేమ్ వే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, మీరు వెళ్ళి క్లియర్గా చూసుకుంటే కూడా అర్థమవుతుంది. అండ్ సో బేసిక్గా ఏంటి అంటే లెవెల్స్ ఓవర్ నాయిస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే నా అప్డేట్స్ అర్థమవుతాయి అండ్ నేను చేసే అనాలిసిస్ అర్థమవుతుంది. సో ఎక్కడో చోట అడిషనల్ కన్విక్షన్ కావాలనిపించినప్పుడే జాయిన్ అవుతారు. సో బేసిక్ ఏంటంటే మెయిన్ గ్రూప్లో బేసిక్గా నేను సపోజ్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా రిస్క్ రివార్డ్ టూల్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా హ్యూజ్ క్వాంటిటీతో చేయొచ్చు. ఇన్ కేస్ అది రివర్స్ వెళ్తే హెడ్ ఏక్ అవ్వచ్చు. సో పొజిషన్ క్వాంటిటీ మేనేజింగ్ అట్లీస్ట్ నాతో మాట్లాడినా కొంచెం ఇదవుతుంది తప్పిస్తే. అందుకనే ఎక్కువగా నేను మెయిన్ గ్రూప్లో కొంచెం వాట్ వి కాల్ ఓన్లీ ఎడ్యుకేషన్ చేయడానికి ట్రై చేస్తా, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా. బట్ అర్థం చేసుకున్న వాళ్ళు చేస్తారు. అండ్ ఇదే థింగ్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన బేసిక్గా మెయిన్ ఛానల్లో కూడా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దీని తర్వాత రిస్క్ రివార్డ్ టూల్ ప్లేస్ చేసి చూపించిన, బికాజ్ ఎల్బోయిన్లో షేర్ చేసిన కాబట్టి. ఠీకే, సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, మనకి 30 points స్టాప్ లాస్ ఉందా లేదనేది చూసుకోవాలి. రిస్క్ రివార్డ్ టూల్ ప్లేస్ చేసుకొని బేసిక్గా సేమ్ లాస్ట్ 2 days కూడా నేను ఇదే ట్రేడ్ అండ్ ఈ రిస్క్ రివార్డ్ టూల్ ప్లేస్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది. సో సింపుల్, మనకి బేసిక్గా మనకి ఎంట్రీ లెవెల్ ఇది అనుకున్నా ఆర్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వాలనుకున్నా కూడా క్లియర్గా చూడండి మనకి 30 points స్టాప్ లాస్ ఉందా లేదా. అండ్ మన టార్గెట్ ఎంత, 1:2. మనకి బేసిక్ ఈ ఏదైతే మళ్ళీ మనకి డేస్ లో ఏదైతే ఉందో అక్కడ వరకు చూడండి క్లియర్గా. మనకి ఇక్కడ వరకు చూసినా కూడా 1:2 ఉంది. అండ్ ఇక్కడ చాలామంది ఈరోజు ఇదే ట్రేడ్ని ఇనిషియేట్ చేసి నాకైతే పర్సనల్గా థ్యాంక్స్ అయితే చెప్పినారు. అండ్ ఈవెన్ సేమ్ వే లైక్ వైజ్. సో థ్యాంక్స్ ఆల్ ఫర్ యువర్ ట్రస్ట్ అండ్ బిలీవ్ ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నందుకు. సో కంప్లీట్గా చూద్దాం. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా అట్లీస్ట్ 1 or 2 అంటే జనరల్ 10-20% ఆఫ్ యువర్ క్వాంటిటీని ట్రయల్ చేయమని చెప్తా ఉంటా. అట్లీస్ట్ ఒక్క లాట్తో అన్న చేయమని చెప్తా ఉంటా. ఇక్కడ చూడండి క్లియర్గా సిగ్నల్ కూడా మనకు వచ్చింది. సిగ్నల్ తర్వాత కూడా ఈ ఆల్మోస్ట్ 1:2. మనకి ఇక్కడ వరకు చూస్తే కూడా 1:2, దాని తర్వాత చూస్తే 1:4 ఆ రేంజ్ వరకు. అండ్ సేమ్ వే ఈ లెవెల్ ఎప్పుడైతే రీచ్ అవుతా ఉందో ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని ఎక్స్ప్లెయిన్ చేసిన. బికాజ్ ఇక్కడ నుంచి క్విక్ రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ, సెన్సెక్స్లో ఏంటి టార్గెట్ రీచ్ అయింది అనుకోండి, దాని తర్వాత ఏంటి ఎంతో కొంత బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో సేమ్ వే అదే నిఫ్టీలో అయితే ఇంకొంచెం హ్యూజ్ బౌన్సెస్ వస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ మనం చూస్తూ ఉంటాం కదా జీరో ట్రేడ్ అని, గామా బ్లాస్ట్ అని, అట్లాంటి థింగ్స్ అన్నీ కూడా. సో ఇది బేసిక్గా పర్సనల్గా ఈరోజు జరిగిన ట్రేడింగ్ యాక్టివిటీ అండ్ ప్రైస్ యాక్షన్ రీక్యాప్ కూడా. సో ఇది మీకు చాలామందికి హెల్ప్ అయింది అనుకుంటున్నా. అండ్ అట్లీస్ట్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తా ఉంటా ఎవ్రీడే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కూడా అంటే. సో దిస్ ద మెయిన్ రీజన్. ఎక్కడో చోట చిన్న వాట్ వి కాల్
మీ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేయొచ్చు ఏదో ఒక థాట్ అనేది. సో అందుకని చెప్పి అండ్ కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వచ్చు, బికాజ్ చాలామంది యూజ్ అవుతుంది కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. టీకే. అండ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో, మీకు ఫ్రీగా కావాలనుకుంటే ఆ లిజ్బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది URL. అండ్ సేమ్ వే మీకు సబ్స్క్రిప్షన్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో వెరీ నామినల్ ఛార్జెస్ ఉంటాయి, దాని గురించి వరీ అవ్వకండి. అట్లీస్ట్ మీకు ఫ్రీ వాట్ డు వి కాల్ ట్రయల్ యాక్సెస్ కావాలన్నా కూడా పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ మీకు ట్రయల్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తా. యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైజ్ యాక్షన్ రీక్యాప్. అండ్ క్లియర్గా చూడండి, నేను ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు. ఓన్లీ థింగ్ వాజ్ ఒక ఛానల్ని ఫామ్ చేసుకున్నా అండ్ ఇక్కడ హై ప్రాబిలిటీ అనుకున్న ఛానల్ని మళ్ళీ నేను ఫామ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ లెవెల్స్ వర్క్ అయినాయి చూడండి. సో ఇదే అనమాట బేసిక్గా ఇంత కన్విక్షన్ ఎప్పుడు కూడా మన హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో రేపటి ప్రైజ్ యాక్షన్ ఒకసారి చూద్దాం. అండ్ యా, సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, స్టిల్ క్లయింట్స్ అనేవాళ్ళు మళ్ళీ మనకి ఇందాక ఇక్కడ ఏదైతే జరిగిందో ఈ యాక్టివిటీలో ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే లెట్ మీ గో త్రూ దిస్. యా, సో ఇక్కడ బేరిష్కి షిఫ్ట్ అవుతారు, దాని తర్వాత ప్రైస్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి రాగానే ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో, ఇది వర్క్ అవ్వదు 50 MA అని చెప్పేసి తీసేస్తారు, దాని తర్వాత ప్రైస్ డిసైసివ్. సో ఎంట్రీ ఛాన్స్ కూడా ఇవ్వదు. అండ్ ఎందుకు ఆ లెవెల్లో ఎంట్రీ అవ్వాల్సి వచ్చింది అంటే మనకి స్టాప్ లాస్ క్లియర్ ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడే ఎంటర్ అవుతే మనకి ఇక్కడికి వచ్చేవరకే నార్మల్ 2 to 3 లాట్స్తో చేసినా కూడా 10,000 లాస్ కనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటి ట్రికీ థింగ్స్ తీసుకోకండి, అది రైట్ వే ఆఫ్ అంటే రైట్ అప్రోచ్ కాదు ట్రేడింగ్లో. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో టీకే. సో రేపటి కోసం బేసిక్గా పొజిషనల్గా క్లయింట్స్ ఎవరు ఉన్నారంటే వీళ్ళు పొజిషనల్గా కూడా బుల్లిషే ఉన్నారు. అండ్ రేపటి ఇంట్రాడే పొజిషన్స్కి కూడా వీళ్ళు బుల్లిషే హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం మంచి బుల్లిష్ అంటే కొంచెం బుల్లిష్ స్ట్రాంగ్ బుల్లిష్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు FIs యాక్చువల్గా వీళ్ళకి గ్లోబల్ మార్కెట్ క్యూస్ ఉంటాయి. అండ్ వీళ్ళు కొంచెం గ్లోబల్ మార్కెట్లో స్ట్రాంగ్ ఉంటారు అండ్ వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ అని చెప్పొచ్చు. అండ్ వెరీ వాళ్ళ నంబర్స్ అంటే బేసిక్గా మనలాగా క్రోర్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఉండవు, వీళ్ళవి ఐడెంటిఫై చేయగలగవచ్చు. బేసిక్గా మనం చేయకపోవచ్చు కానీ ఎవరైతే ప్రొపరైటరీస్ ఉంటారో వీళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు వీళ్ళని. అండ్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ సపోజ్ వీళ్ళ పొజిషన్స్ బేరిష్ ఉన్నాయి అండ్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో స్టిల్ బుల్లిష్ ఉంటా ఉన్నారు. ఐ డోంట్ నో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అట్లీస్ట్ ఈ ఛానల్ని చూసే వాళ్ళన్నా ఆపేయగలుగుతారు, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం ఓన్లీ ఇంట్రాడన్ చేయగలుగుతారు, కానీ ఇంత హ్యూజ్ బుల్లిష్ పొజిషన్స్ అర్థం కాదు బేసిక్గా. సో ప్రొపరైటరీస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు బేసిక్గా జనరల్ మోస్ట్ ఆఫ్ ద డేస్ FIs త్రూ అలైన్ అయి ఉంటారు. బట్ రేపటి కోసం మాత్రం వీళ్ళు అట్లీస్ట్ కొంత అంటే బేసిక్గా వీళ్ళు చెప్పాలి అంటే హెడ్జ్ చేసుకున్నారు వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా. ఒక మోడరేట్ క్వాంటిటీ మాత్రం బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అండ్ ఇట్లానే స్విచ్ అవ్వచ్చు బేసిక్గా. అండ్ ఈవెన్ FIs కూడా వాళ్ళ పొజిషన్స్ ఏంటి అంటే స్టాక్ ఆప్షన్స్లో కూడా ఆర్ ఈవెన్ క్యాష్ మార్కెట్లో కూడా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఓవరాల్గా వ్యూ మాత్రం బేరిషే. అండ్ స్ట్రాంగ్ బేరిష్ అంటే కాదు, సో ఒక మోడరేట్ బేరిష్ అయితే థింక్ చేస్తూ ఉన్నా. అండ్ ఈరోజు జరిగే గిఫ్ట్ నిఫ్టీ యాక్టివిటీ అవన్నీ పక్కన పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్కెట్ ఓపెన్ ఇవ్వండి, బికాజ్ నేను ఐవ్ సీన్ జనరల్గా -200 పాయింట్స్ ఉన్నది, డైరెక్ట్ +50 పాయింట్స్ ఓపెన్ అయిపోయి దాని తర్వాత 300 పాయింట్స్ అప్ వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ నైట్ ఏదైతే మన కౌంటర్ ట్రేడ్స్ కూడా ఉండవు ఎప్పుడు కూడా గ్లోబల్గా చేసేటప్పుడు కాబట్టి. సో ఇవన్నీ కూడా పెద్దగా వర్రీ అవ్వకండి. ఎప్పుడైతే అట్లీస్ట్ 400-500 పాయింట్స్ అట్లా ఉంటుందో కొంచెం ఇంటెన్సిటీ ఉంటుంది తప్పిస్తే ఈ 100-150 పాయింట్స్ని పట్టించుకోకండి. ఈవెన్ ఈ రోజు చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. టీకే. సో దిస్ వాజ్ ద సినారియో. సో ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ప్రైజ్ యాక్షన్ వైజ్ చూసుకున్నా ఆర్ ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ పొజిషన్స్ వైజ్ చూసుకున్నా ఒక సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బికాజ్ ఆఫ్ ఈవెన్ FIs పొజిషన్స్ కానీ ప్రొపరైటరీస్ పొజిషన్స్ కానీ. సో ఒకసారి క్విక్గా నేను చాట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ క్లియర్గా ఆలోచించండి. ఫస్ట్ ఏదైతే 4 అవర్లీ వ్యూ చూడండి. అండ్ మనకి బేసిక్గా 4 అవర్లీ వ్యూలో క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉందా అంటే అసలు ఉండొచ్చు. బేసిక్గా పొజిషనల్గా కావచ్చు, రేపైనా కావచ్చు. డేటా ఇంటెన్సిటీ ఓకే వర్క్ అవ్వచ్చు బికాజ్ లైవ్లో కూడా బిల్డ్ అవ్వచ్చు కాబట్టి. సో ఇది అర్థం చేసుకోండి. అండ్ దీనికి సపోర్టివ్గా బేసిక్గా మనకి ఫిన్ నిఫ్టీ కానీ ఇట్లాంటి ఎస్పెషల్గా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకున్నా కూడా యా
సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా ఒక బేరిష్ కైండ్ ఆఫ్ ప్యాడనే ఉంది, అండ్ అది ఎక్కడి వరకు రావచ్చు అంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఈ లెవెల్ వరకు అయితే రావచ్చు. బికాజ్ ఛానల్ బ్రేక్ డౌన్ అవుతే చూడండి, ఛానల్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ అయితే చూడండి, ఇంత డిసైజివ్ మూవ్స్ వస్తాయి అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్ సెన్సెక్స్ని అబ్జర్వ్ చేసినా కూడా మోరలెస్ సిమిలర్ కైండ్ ఆఫ్ వ్యూ, అండ్ సేమ్ ఇది బ్రేక్ డౌన్ అవుతే మళ్ళీ ఈ లెవెల్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చూసినా కూడా మీకు సో నియర్లీ 200 పాయింట్స్ డౌన్ ఉండింది. అండ్ ఈవెన్ ఇండియా విక్స్ పర్లేదు, యుఎస్ మెయిన్ ఇండెక్సెస్ సో డౌ జోన్స్ ఇవన్నీ కూడా కొంత బేరిష్ చూపిస్తూ ఉన్నాయి. బట్ చూద్దాం రేపు ఏంటి జరుగుతుంది అనేది. సో మనకు ఒక ప్రాబిలిటీ ఉండాలి కూడా. సో రేపటి కోసం ఏంటి అంటే మనం ఒక స్ట్రిక్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ఫాలో అవ్వాలి. ఈరోజు మనం గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ డౌన్ ఉందని చెప్పి మనం ఇక్కడ నుంచి కౌంట్ చేయడం కాదు. సో రెగ్యులర్గా ఇది మనం ఆల్రెడీ ఫేస్ చేసినాం ఇంతకుముందు కూడా, కాబట్టి సో సేమ్ వే. సో ప్రైస్ ఎప్పుడైతే బేసిక్ మనకి గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి ఈ 50-100 పాయింట్స్ రీజన్లో, ఎప్పుడైతే ఈ రీజన్లో ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటుందో, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. బికాజ్ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బేరిష్ ఉన్నారు, అండ్ ఈవెన్ ప్రొపరేటరీ పొజిషన్ చూసుకున్నా కూడా హెడ్జెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ కొంత బుల్లిష్ పొజిషన్స్ ఉన్నా కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ప్రైస్ యాక్షన్ ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ యాక్షన్ లీడర్ ఇక్కడ. సో ప్రైస్ యాక్షన్ కూడా బేరిష్ మనకు కనిపిస్తూ ఉంది. అవసరమైతే బౌన్స్ అనేది మనం ఆల్రెడీ గెస్ చేస్తూ ఉన్నాం. టీకే. అండ్ ఎప్పుడైతే ఆ సైడ్ వే స్ట్రక్చర్ ఉంటుందో, బేసిక్గా ఈ సైడ్ వే స్ట్రక్చర్ ఉంది కదా, ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ అయ్యండి, మనకి ఇక్కడ సరే బేరిష్ ప్యాటర్న్ లేదు అనుకుందాం, సింగిల్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుందాం. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా ఉండొచ్చు కదా. సో మనం ఏది కూడా క్లియర్గా చెప్పలేం. సో ఫస్ట్ ఏంటి అంటే హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అయిపోయింది. అండ్ సేమ్ వే ఈ రోజులానే ప్రైస్ ఇట్లా ఈ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు మనకి క్లియర్గా తెలిసిపోతుంది కదా, ఇక్కడ ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అట్లా చూసుకొని దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ అంటే ఈ రేంజ్లో ప్రైస్ రిజెక్షన్ తీసుకుంటే మళ్ళీ సేమ్ గ్యాప్ డౌన్ ఇట్లా వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. మనం హై ప్రాబబిలిటీలో ఏంటి అంటే మనం 100% ఆఫ్ ద క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం. ఎవరైతే 4 లాట్స్తో చేసే వాళ్ళు ఉన్నారో 4 లాట్స్ చేస్తారు, ఎవరైతే 10 లాట్స్ చేసే వాళ్ళు ఉన్నారో 10 లాట్స్తో చేస్తారు. బికాస్ స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది అండ్ హై ప్రాబబిలిటీ బేసిక్గా. అండ్ మీడియం ప్రాబిలిటీలో ఏంటి అంటే జనరల్గా మనం 50-60% ఆఫ్ ద ఆర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తూ ఉంటాం బేసిక్గా. సో అట్లీస్ట్ ఎవరైతే జనరల్గా 4 to 5 లాట్స్తో చేసేవాళ్ళు 2 to 3 లాట్స్తోని, ఎవరైతే 10 లాట్స్తో చేసేవాళ్ళు సింపుల్గా 5 to 6 లాట్స్తోని చేసే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనకి హై కన్విక్షన్ లేదు. మనకి ఎప్పుడైనా సరే ఈ లెవెల్ నుంచి ట్రేడ్ వస్తుంది అంటే సపోజ్ మనకు ఒక 300 పాయింట్స్ ఇంటెన్సిటీ ఉంది అనుకున్నాం, ఆల్రెడీ 100 and 150 పాయింట్స్ బిలో ఉంది. ఇక్కడ మనం 100% ఆఫ్ ద క్వాంటిటీ డిప్లాయ్ చేసి ఏం లాభం? సడన్గా మనం చాలాసార్లు చూస్తాం ఒక వీక్ వచ్చేసి 100 పాయింట్స్ ఉంటుంది. సో అందుకనే సరే ఎప్పుడైనా సరే పొజిషన్ క్వాంటిటీ ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలనేది నేర్చుకోండి. పర్సనల్గా మీ మెంటర్స్ని అప్రోచ్ అవ్వండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. టీకే. అండ్ లో ప్రాబిలిటీ సినారియో బేరిష్ అనేది లేదు. ప్రైస్ ఎప్పుడైతే మనం ఏదైతే గ్యాప్ అనుకున్నామో ఈ లెవెల్లో గ్యాప్ ఉంది కదా, సో నిఫ్టీ సో ఎప్పుడైతే ఈ గ్యాప్ ఫిల్ అవుతుందో కొంత బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సేమ్ వే మన గ్లోబల్ మార్కెట్స్తో ప్రతిదీ కూడా మనం వాట్ వి కాల్ కంపేర్ చేసుకోకండి ఎవ్రీ టైం. సో ఎప్పుడైతే ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, మనకేంటి అంటే డౌ థియరీ వైలేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే డౌ థియరీ వైలేషన్, సో ప్రైస్ అనేది అప్ సైడ్కి అంటే డౌన్ సైడ్కి అలైన్ అవ్వకుండా అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు, అండ్ సేమ్ వే మనకి ఇలా అయితే 30 పాయింట్స్ టాప్ లాస్ అలా దొరికిందో రేపు కూడా ఇట్లాంటి దొరికినప్పుడు ఏంటి అంటే ఫర్గెట్ అబౌట్ బేరిష్. ఎప్పుడైనా సరే మన ఆకలి తీరింది అంటే ఎప్పుడైతే అంటే వాట్ వి కాల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అంటే కొంత రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం 100% క్వాంటిటీతో ట్రేడ్ చేస్తామా అంటే కాదు, మనం చేసేది ఎంత 10 to 20% ఆఫ్ ద క్వాంటిటీ. బికాజ్ మన క్యాపిటల్కి హెడ్ ఎక్కినంత వరకు ఈ 3 to 4 లాట్స్తో చేసేవాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. స్టిల్ చేయాలి అనుకుంటే ఒక లాట్తో చేయండి. ఇది మీ క్యాపిటల్ని ఇంపాక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. టీకే. సో ప్రైస్ ఎప్పుడైతే ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి అండ్ ఇట్లా క్లియర్ డైరెక్షన్ కనిపిస్తూ ఉంటే అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చి ప్రైస్ ఇలా వెళ్తూ ఉంటే అప్పుడు మనకి ఈ ఏరియాలో స్టాప్ లాస్ చూసుకొని ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సేమ్ వే అనమాట. ఇంతకుముందు ఈ ట్రేడ్స్ చేసినాం, ఒకసారి వీడియోస్ కూడా చూడండి. సో ఇది మనకి లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ రేపు రీటైలర్స్ బుల్లిష్ ఉన్నారు కదా, మనం బుల్లిష్ చేయాలంటే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం పర్సనల్గా అయితే. సో మీకు మంచిగా అనిపిస్తే చేయండి, బట్ రీటైలర్స్తో ఎక్కువ మీకు ప్రాఫిట్స్ వచ్చి ఉంటే దట్స్ ఫైన్, మీరు అదే ఫాలో అవ్వండి. బట్ రీటైలర్స్తో ఉంటే అంత వాట్ వి కాల్ హెల్దీ లైఫ్ అయితే ఉండదు బేసిక్గా ట్రేడింగ్లో. సో అదొకటి అబ్జర్వ్ చేయండి. సో రేపటి కోసం క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నా. సో నాకు తెలిసి
ప్రైస్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే హై ప్రాబిలిటీ బేరీ సినారియో, అండ్ సేమ్ వే ఈ సైడ్ వేస్ బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటే మీడియం ప్రాబిలిటీ బేరీ సినారియో. డైరెక్ట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి డౌ థియరీ వైలేషన్ జరిగి ప్రాపర్గా స్ట్రక్చర్ పైకి వస్తూ ఉంటే రీటైలర్స్ అనేవాళ్ళు బేరిష్కి వెళ్ళిపోతూ ఉంటారు అండ్ లిక్విడిటీ వస్తూ ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సో మనకి స్వింగ్స్ వస్తాయి, అండ్ స్వింగ్స్లో ఏంటి అంటే మనకి 1:1 వచ్చిన, అంటే సిస్టమ్ ముందు కూర్చున్నాం కాబట్టి శాలరీ తీసుకోవాలి కాబట్టి 1:1, దాని తర్వాత ట్రైల్ చేసి 1:2 వస్తే హాయిగా కళ్ళకి అతుక్కొని తీసుకోండి. సో అంతకుమించి ఎక్కువగా స్ట్రెస్ చేయకండి ట్రేడింగ్ని. టీకే. సో పేషెన్సీతో ఉంటే లాస్ట్ 2 days చూసినాం కదా ఎట్లాంటి ట్రేడ్స్, ఎంత బ్యూటిఫుల్ ట్రేడ్స్ వర్కౌట్ అయినాయి అనేది. సో సేమ్ వే ఇట్లాంటి ట్రేడ్ సరే సేమ్ ఇదే స్ట్రక్చర్, ఈరోజు కూడా ఇదే స్ట్రక్చర్ చూడండి. సో పేషెన్సీతో ఉండండి. 22 ట్రేడింగ్ సెషన్స్లో 22 ట్రేడింగ్ సెషన్స్ చేయాలనుకోకండి. సో ఇక్కడ రాకెట్ సైన్స్ అయితే మన క్లియర్. ఈరోజు 150 పాయింట్స్ ప్లస్ మూవ్ దొరికింది, అండ్ ఈవెన్ ఎస్టర్డే నాకు తెలిసి 70 to 80 పాయింట్స్. సో ఇంతకు మించి బ్యూటీ ఏముంటుంది బేసిక్గా, అండ్ ఇది మనకు 50 to 60% ఆఫ్ ద క్వాంటిటీ. అండ్ ఎంత లేదన్నా నేను చెప్పినా కూడా మీరు ఇష్టం వచ్చిన పొజిషన్స్ చేస్తూ ఉంటారు, బట్ స్టిల్ మీ ప్రాఫిట్స్ సెక్యూర్ చేసుకోండి రేపటి కోసం. టీకే. దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా టాపిక్ మిస్ అయ్యింటే పర్సనల్గా మెసేజ్ చేయండి ఆర్ కమెంట్ చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ వీడియోస్ ఏదో ఒక వీకెండ్ నేను చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.